సార్ ఇప్పుడు మన పేరు మనకు కరెక్టా కాదా అని మనమే తెలుసుకునే ఆప్షన్ ఏమైనా ఉంటుందా? అవునండి, ఇది అందరికీ చాలా క్యూరియాసిటీ కలిగించేటువంటి క్వశ్చన్. ఎవరికి వాళ్ళే చాలా మంది న్యూమరాలజిస్టులు వస్తున్నారు కదా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు ఎవరి పేరు వారే అసలు ఆ పేరు కరెక్ట్ గా ఉందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అనే విషయం తెలిసినట్లయితే మీకు ఈ యొక్క కన్ఫ్యూజన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు ఒక నేమ్ తీసుకుందామండి. ఏదైనా ఒక నేమ్ చెప్పండి. గౌతమి. గౌతమి. ఇప్పుడు గౌతమి అనే ఈ నేమ్ ఉన్న వాళ్ళకి మరి న్యూమరాలజీ ప్రకారం నా నేమ్ కరెక్ట్ గా ఉందా లేదా అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ఇది తెలుసుకోవడానికి డిగ్రీలు చదువులు అవసరం లేదు, మినిమం 7th క్లాస్ చాలు ఇది తెలుసుకోవడానికి. ఎలా తెలుసుకోవచ్చు? ఈ గౌతమి అనే అమ్మాయి, ఆ అమ్మాయి పేరు కరెక్ట్ గా ఉందా లేదా, కరెక్ట్ గా లేకపోతే ఏం ప్రాబ్లం ఉంది, అంటే ఎలాంటి రిస్క్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది, అవి ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దామండి. ఇలా తెలిస్తే మీకు ఏం చేయొచ్చు అంటే మీరు డెఫినెట్ గా 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకొని మీ లైఫ్ ని బంగారు భవిష్యత్తుగా తీర్చుకోవచ్చు. దానికి ఎలాగూ మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మన ఆఫీస్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. ఓకే, సరే ఇది ఎలా చూసుకోవాలో చూద్దామండి. ఇది చూసుకోవడానికి మీకు ఏం కావాలంటే ఫస్ట్ చాల్దియన్ టేబుల్ కావాలి. చాల్దియన్ టేబుల్ అసలు న్యూమరాలజీ అంటేనే ఇది లేనిది అసలు న్యూమరాలజీలో ఒక స్టెప్ కూడా వేయలేం మనం. ఇది మీకోసం ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, నోట్ చేసుకోండి. మనకి 1 to 5 నెంబర్స్ కి వాల్యూస్ తెలియాలి, చాల్దియన్ వాల్యూస్. అయితే 9 అనేది ఏంటంటే డివైన్ నెంబర్ గా వదిలేరు, దీనికి ఎలాంటి వాల్యూ లేదు. ఇక 1 నుంచి చూద్దామండి. ఇది చాల్దియన్ టేబుల్. ఫస్ట్ మీకు ఇది తెలియాలి. దీని తర్వాత మీకు బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ తెలియాలి. బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ ఏంటంటే 4, 8, 12, 13, 14, 16, 17, 18, 21, 22, 29, 31, 33. ఈ లిస్ట్ తెలియాలి మీకు. ఈ రెండు తెలిస్తే చాలు, మీ నేమ్ మీకు కరెక్టా కాదా చూసుకోవచ్చు. అది ఎలాగో చూడండి. ఇక్కడ గౌతమి నేమ్లో వీటికి ఈ వాల్యూస్ చూడాలి. జీ అంటే ఎంతో చూడండి. జీ అంటే 3, నేను ఇక్కడ చెప్తుంటాను, మీరు అందులో చూసుకోండి. ఓ అంటే 7, యు అంటే 6, టీ అంటే 4, హెచ్ అంటే 5, ఏ అంటే 1, ఎం అంటే 4, ఐ అంటే 1. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో ఉన్న లెటర్స్ ఎన్ని ఉన్నాయో సంఖ్య రాసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. తర్వాత ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. 3, 7, 10, 16, 20, 25, 26, 30, 31 మైనస్ ఓవెల్స్ తీసేయాలి. అందులో ఓవెల్స్ అంటే ఇక్కడ ఓ ఉంది, ఓవెల్స్ అంటే ఏఈ ఐఓయు, ఇవి ఓవెల్స్. ఇక్కడ O1, U1, A1, I1. 7, 6, 13, 14, 15. 31 మైనస్ 15 తీస్తే 16. 1, 2, 3, 4 ఈ 4టిల్లో బ్యాడ్ నెంబర్స్ ఉండకూడదు. చూడండి ఇక్కడ బ్యాడ్ నెంబర్స్ లిస్ట్ ఉంది మనకి. ఫస్ట్ 8 బ్యాడ్ నెంబరు, ఇది ఒక బ్యాడ్ నెంబర్ ఉంది 8. తర్వాత 31 బ్యాడ్ నెంబరు, తర్వాత 16 బ్యాడ్ నెంబరు, 3 బ్యాడ్ నెంబర్లు ఉన్నాయి. ఇదే కాకుండా ప్రోనాలజీ ప్రకారం థా అనే సౌండ్, గౌతమిలో థా అనే సౌండ్ అనేది నెగిటివ్ సౌండ్. అది ఎవరి పేరులో అయితే థా అనే సౌండ్ ఉంటుందో, సౌండ్ అంటే అర్థం ఏంటంటే థా గుణింతములో ఏదున్నా సరే, సీత అందులో తా, గౌతమి తా, తర్వాత సతీ సక్కుబాయ్ అందులో తీ, సతీ తీ, ఇలా ఏదున్నా సరే తా గనక ఉన్నట్లయితే వారి యొక్క లైఫ్ బాగుండదు, ఈ తా శబ్దం. ఇంకొకటి ఏంటంటే ప్రోనాలజీ ప్రకారం లాస్ట్ లో ఐ ఉండకూడదు. ఇది కేవలం లేడీస్కేనండి, జెంట్స్ కాదు. లేడీస్ కి తా శబ్దం ఉండకూడదు, చివరిలో ఐ ఉండకూడదు. ఏమవుతుందంటే ఇలా ఉంటే, ఈ రెండు ఉంటే వీరు పుట్టింట్లో ఎలా పెరుగుతారంటే డామినేటెడ్ గా పెరుగుతారు, అంటే గారాభంగా పెరుగుతారు. మెట్టినింటికి వెళ్ళాక అంటే పెళ్ళయి భర్త దగ్గరికి వెళ్ళాక కూడా అదే సిస్టంలో ఉంటారు. కానీ మేల్ డామినేషన్ ఉన్నటువంటి మనకి అది కుదరదు. అప్పుడేమవుతుందంటే వారిద్దరి మధ్య ఫైట్ మొదలవుద్ది. వీళ్ళేమనుకుంటారంటే మా అమ్మోళ్ళ దగ్గర నేను అలాగే ఉన్నా కదా, వాళ్ళు మెచ్చుకున్నారు కదా, వీళ్ళెందుకు మెచ్చుకోవట్లేదు, వీళ్ళదే తప్పు అనుకుంటుంది ఆ అమ్మాయి. ఏంటి అమ్మాయికి ఇంత పొగరని వాళ్ళు అనుకుంటారు. అంతే, పెళ్ళైన 3 నెలల్లో 6 నెలల్లో పెటాకులైపోయింది,
డెఫినెట్గా వచ్చి వాళ్ళు తల్లిగా ఉంటారు, అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటారు. ఇది వాళ్ళకి జరిగే తంతు. కాబట్టి ఎవరి పేరులో కూడా మీరు చూడండి, మీ ఇంటి చుట్టూ పద్మావతి అన్నోళ్ళు చూడండి, మొత్తం భర్తలతో గొడవపడి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. పద్మావతి, అలాగే శ్రావణి, రాణి, ఎప్పుడు కుమ్ముదుమ్ములాగా ఉంటుంది వాళ్ళ ఇళ్ళలో అనమాట. సో ఇదే కారణం, ఇది ఉండకూడదు. ఇది ఒక పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ నేములో వచ్చేసి బ్యాడ్ నెంబర్స్ 8 ఉంది, 31 ఉంది, 16 ఉంది. 8ని అస్థిరత్వ సంఖ్య అంటారు. అస్థిరత్వ సంఖ్య అంటే స్థిరత్వం ఉండదు. వారు ఈరోజు ఈ జాబ్ లో ఉంటారు, ఒక 2 నెలల తర్వాత ఇది నచ్చదు వాళ్ళకి, ఇంకో జాబ్ షిఫ్ట్ అవుతారు. ఈ విధంగా వాళ్ళు అవుతూనే ఉంటారు. ఇంకా లైఫ్ అసలు ఎప్పుడు సెటిల్ అవుతుంది అనమాట. ఎవరన్నా మంచి కంట్రోల్ అవ్వకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్లేస్ మారుతుంటారు. ఇప్పుడు హైదరాబాద్, రేపు ముంబై, రేపు ఇంకోసోట అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో సెటిల్ అవ్వడం ఉండదు. తర్వాత 16ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారండి. చాలా డేంజరస్ నెంబర్ అది. ఈ నెంబర్ ఎవరి పేరులో ఉంటుందో వారి పేరు ఏమైందంటే వారి యొక్క లైఫ్ ఏమవుతుందంటే కొంతకాలం అలా జరుగుతూ ఉంటుంది. సామాన్యంగా జరిగి సడన్ గా పడిపోయింది. ఎంత పడిపోయింది అంటే సూసైడ్ చేసుకుందామా ఈ బాధలు తట్టుకోలేక అన్నంత నెగిటివ్ వచ్చేసింది అనమాట. దాన్ని బ్లాస్టింగ్ అంటారు. బాంబు పేలితే ఎలాంటి రెస్పాండ్ వచ్చిందో వారి యొక్క పరిస్థితి కూడా అలాగ అయిపోయింది అనమాట. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళైతే ఫుల్గా అప్పులు ఊబిలోకి కూరుకుపోతారు. కాబట్టి ఇది అంత డేంజరు. ఇక 31 ఇంకా డేంజరు. ఇదేంటంటే 31 జనరల్ గా 13కి రివర్స్. అది 13 ఏమంటారంటే డెత్ అండ్ రీజనరేషన్ నెంబర్ అంటారు. డెత్ అంటే చస్తారు, చావటం. రీజనరేషన్ మళ్ళీ పుడతారు. ఎందుకు? మళ్ళీ చావటానికి. అంటే అంత నికృష్టమైన నెంబర్ అయితే ఇది. దీనికి రివర్స్, అది రివర్స్ ఆఫ్ డెత్ నెంబర్ అంటారు. మరి ఇప్పుడు వీరికి ఈ యొక్క 3 బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి. తా సౌండ్ ఉంది, ఐ సౌండ్ ఉంది. మరి లైఫ్ లో వీరు గనక బాగుండటము అంటే అసలు ఇంకా ఎంత కష్టం అంటే అంత కష్టం అని చెప్పొచ్చు అనమాట. అయితే ఇంత స్ట్రగుల్ ఉన్న వాళ్ళు కూడా 14 డైమెన్షన్స్ లో గనక నేమ్ కరెక్షన్ జరిగి అది గనక వారి పైన యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్ గా 3 నుంచి 6 నెలలు అండి. 3 నుంచి 6 నెలలు. ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవన్నీ ఇప్పటికే ఉన్నా పోతాయి, ఇక భవిష్యత్తులో రాబోయేది ఉన్నా కూడా న్యూట్రల్ అయిపోతాయి రాకుండా. అది ఇంకోటి ఏంటంటే వీరికి అన్మ్యారీడ్ గనక అయితే మ్యారేజ్ బాగా లేట్ అవుద్ది. మ్యారేజ్ అయితేనేమో ఇందా చెప్పాను కదా డిస్టర్బెన్స్ ఏర్పడుద్ది, అది కూడా వీరిలో ఉంటది. సో ఇలా పేరున్నోళ్ళు ఈ యొక్క చాల్డ్రన్ టేబుల్ ద్వారా ఈ బ్యాడ్ నెంబర్స్ ద్వారా ఇది చూసుకోవాలి ఒకటి. ఇక రెండో స్టెప్ ఏంటంటే వీరి బలం ఎంతుందో తెలుసుకోవాలి. మరి ఇంత ఇబ్బంది ఉన్నోళ్ళు బలహీనంగా ఉండకూడదు. బలహీనంగా ఉంటే అది ఇంకా నెగిటివ్ తోడైద్ది అనమాట. సో వీరి బలం కనుక్కుందాం. దాన్ని న్యూమరాలజీలో స్ట్రెంగ్త్ అంటాం. స్ట్రెంగ్త్ అంటే బలం అన్నమాట. అంటే పుట్టుకతోనే మనుషులందరూ కూడా 4 రకాల బలాలతో పుడతారు. 4 రకాలు: బిలో యావరేజ్ లైఫ్, యావరేజ్ లైఫ్, అబో యావరేజ్ లైఫ్, ఐడెంటిఫైడ్ లైఫ్. సో వీరే లైఫ్ లో ఉన్నారు. వీరు గనక ఐడెంటిఫైడ్ లైఫ్ లో ఉంటే ఇప్పుడు చెప్పిన ప్రమాదాల నుంచి కొంచెం తప్పుకోవచ్చు. అలా కాకుండా యావరేజ్ లైఫ్, బిలో యావరేజ్ లైఫ్ అనుకోండి ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట. చూద్దాండి ఒకసారి వీరి యొక్క స్ట్రెంగ్త్. అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాల్సి వస్తుంది. వీరి యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ చూద్దామండి. GOUTHAMI సౌండ్ ఫ్రీక్వెన్సీ. వీటికి 8 నుంచి Z వరకు మనకి కొన్ని డిగ్రీస్ వాల్యూస్ ఉంటాయి. G వచ్చేసి 300 డిగ్రీస్ వాల్యూ, O వచ్చి 70 డిగ్రీస్, U వచ్చి 60 డిగ్రీస్, T వచ్చి 400, H 500, A 1 డిగ్రీ, M 40 డిగ్రీలు, I 10 డిగ్రీలు. మొత్తం చూద్దాం. 10, 40, 50, 110, 180, 9, 12, 13, 80, 13, 81. ఇది మినిమం ఎంత ఉండాలంటే 2000 డిగ్రీస్ ఉండాలి. 2000 డిగ్రీస్ తగ్గాయంటే ఖచ్చితంగా వీరు బిలో యావరేజ్ కానీ యావరేజ్ లైఫ్ లో కానీ ఉంటారు. అంటే వీరు ఇన్ని స్ట్రగుల్స్ పెట్టుకొని ఇలా యావరేజ్ లైఫ్ లో ఉండటం వల్ల ఏమైందంటే మైనస్ 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 మొత్తం మైనస్లే యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అప్పుడు టోటల్ గా ఏమవుతుంది? నెగిటివ్ లో ఉన్నట్లు అనమాట. డౌటే లేదు. వీరికి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక పొరపాటున 4వ సంఖ్యలో ఉందనుకోండి, అంటే 4, 13, 22 ఇలా గనక 31 ఈ సంఖ్యలో గనక ఉందా ఇంకా లైఫ్ ని అసలు ఎవరు కాపాడలేరు అనమాట. దేవుడే వచ్చినా కూడా కాపాడలేడు, అంత భయంకరంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న ఎవరైనా ఈ విధంగా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా డెఫినెట్ గా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడే మీ నేమ్ని 14 డైమెన్షన్స్ లో చేసుకొని న్యూమరాలజీలో జర్నీ చేస్తూ చక్కటి లైఫ్ ని పొందండి. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్ తో మరలా కలుద్దాం.